హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం రెగ్యులర్గా నిమిషంన్నర 2 నిమిషాలు వీడియో చేస్తాం. ఈరోజు 3 నిమిషాలు అవుతుంది. ఫ్రెండ్షిప్ వాల్యూస్ గురించి ఒక చిన్న మాట. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ చేయాలంటే క్వాలిటీస్ ఏమేమి ఉండాలి, గతంలో ఫ్రెండ్షిప్ చేయాలంటే క్వాలిటీస్ ఏమేమి ఉండాలి అనేది మనం చర్చించుకుందాం. గతంలో ఫ్రెండ్షిప్ చేయాలంటే నిజంగా ప్రేమించాలి, ఆపదలో ఆదుకోవాలి, ప్రాణంగా కలిసి ఉండడం, క్వాలిటీస్ ఇవి కావాలి. డబ్బులున్నా లేకున్నా సంబంధం లేదు. ప్రేమలతో ఉన్న ఫ్రెండ్షిప్ గతంలో. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలంటే క్వాలిటీస్ ఏమేమి ఉండాలి అంటే, 1 అబద్ధం ఆడాలి, 2 రమ్మన్నప్పుడల్లా వెంబడి తిరగాలి, 3 కారు ఉండాలి, 4 ఖరీదైన బట్టలు వేయాలి, ఖర్చు పెట్టాలి. ఇప్పుడు కావాల్సిన క్వాలిటీస్. పోనీ అందులో ప్రేమ ఉన్నదా అంటే లేదు. ఆ క్షణం తిరుగుతారు, తాగుతారు, అయిపోతుంది. మీకు ఏ ఫ్రెండ్షిప్ కావాలి? గతంలో ఫ్రెండ్షిప్ కావాలా, ఇప్పటి ఫ్రెండ్షిప్ కావాలా? అప్పుడు ఆపదంటే, ఫ్రెండ్కు ఆపద వచ్చిందంటే పోయి దర్వాజా కాడ తెల్లని దాకా కూర్చునేటోడు, దోస్త్ అయినటోడు, పైసలు లేకపోయినా కూడా. ఇప్పుడు అరే అర్జెంట్ ఉందని అంటే ఫోన్ ఎత్తారు. అంటే ఈ ఫ్రెండ్షిప్ కావాలన్నా ఆ ఫ్రెండ్షిప్ కావాలి. ఇప్పుడు జరుగుతున్న ఫ్రెండ్షిప్ మంచిది కాదు. మీరు నిజంగా ఫ్రెండ్షిప్ అనేది నిజంగా చేయండి. మీ వల్ల రాబోయే రోజులలో యువతకు ఏం నేర్పాలి? ఇప్పుడు మీరు ఇప్పుడే ఇట్లా ఉన్నారంటే రాబోయే యువత ఎట్లా ఉంటది? ఇంకా దారుణంగా ఉంటది. కాబట్టి నిజంగా స్నేహం చేయండి. దానివల్ల మీరు నిజంగా స్నేహం చేయకపోవడం వల్ల నిజంగా స్నేహం చేసేవాడు డిలేట్ అవుతుంది మీ దృష్టిలో నుంచి. అంటే నిజంగా స్నేహం చేసేవాడిని మీరు చాలా చిన్నగా చూస్తున్నారు అన్నట్టు. వానికి కారు లేదు, డబ్బు లేదు, అంటే నానా రకాల కారణాల వల్ల నిజంగా స్నేహం చేస్తుంది మీరు డిలేట్ చేస్తారు. డిలేట్ అవుతుంది అది నిమ్మలంగా. ఎందుకంటే జనరల్ గా నేను చాలా మందిని చూస్తున్నా. జనరల్ గా నిజాయితీగా ఉన్నోడు డిలేట్ అవుతుంటాడు. అది ఇది చెప్పేటోడిని ఎదుటి వ్యక్తి నమ్మి దగ్గర తీసుకుంటాడు. కాబట్టి సరే ఇది చేయాలి, నేను చెప్పితే ఆగేది కాదులే, కానీ నిజంగా ప్రేమించే వాళ్ళను వదిలేయడం మంచిది కాదు. రాబోయే కాలానికి మనం చాలా చెడు నేర్పుతున్నట్టు అర్థం. కాబట్టి దయచేసి అందరు ఫ్రెండ్స్ కలిసి చాలా కాలం ఉండాలి, ఆపదలో ఆదుకోవాలి. పైసలు ఉంటేనే ఆదుకోవడం కాదు బ్రదర్. నీకు ఆపద ఉందంటే నేను వచ్చి నీ దర్వాజా కాడ కూర్చోవాలి, నీ ఆపద తిని. అది ఫ్రెండ్షిప్ అంటే. ఏదో తాగిపిచ్చి డాన్స్ చేసి తిని ఇది ఫ్రెండ్షిప్ కాదు. దయచేసి నేను ఏమంటున్నా అదొకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.